హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ సందీప్ కిషన్ హీరోగా బ్యూటిఫుల్ గర్ల్ వర్ష హీరోయిన్ గా విఐ ఆనంద్ డైరెక్షన్ వచ్చినటువంటి సినిమానే ఊరు పేరు భైరవ కోన సో ఈ సినిమా అయితే ఫెబ్ 16th మన ముందరికైతే రావాలి సో ప్రీమియర్ షో పుణ్యమా అని 14 ఫిబ్రవరి నైట్ కి ఈ సినిమా అయితే మా ముందరికి వచ్చేస్తుందన్నమాట ఎగ్జాక్ట్లీ నిన్న నైట్ అయితే మూవీని చూడడం అయితే జరిగింది సినిమాని మనం వేరే లెవెల్లో ఎక్స్పెక్ట్ చేసుకున్నాం సో ఇంతకు అసలు సినిమా ఏంటి జానర్ ఏంటి హీరోస్ అండ్ యాక్టర్స్ అని ఎలా యాక్ట్ చేశారు అసలు సినిమాని ఓవరాల్ గా హైప్ ఇచ్చినంత రేంజ్ లో ఉందా లేదా అండ్ ఈ సినిమాకి మన థియేటర్కి వెళ్ళి చూడాలా ఇంట్లో కూర్చుని ఓటీటీ కోసం వెయిట్ చేయాలా సో ఇటువంటి ఎన్నో క్వశ్చన్లకి ఈ రోజు మన వీడియోలో సమాధానం తెలుసుకోబోతున్నాం సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ ద వీడియో ఇక ఓపెన్ చేస్తే స్టోరీలోకి వెళ్ళిపోతాం నేరుగా సో తెలుగు హిందూ పురాణాల ప్రకారం గరుడ పురాణం అనేటటువంటిది అష్టాదశ పురాణాల్లో ఒక పురాణం సో ఈ సినిమా జోనర్ ఏంటంటే ఈ గరుడ పురాణం అనేటటువంటి ఒక బుక్ మీద రన్ అవుతూ ఉంటుందన్నమాట లైక్ మనకి విరూపాక్షలు చూస్తే శాసనాల గ్రంథం ఉందా సో లైక్ అలానే ఈ సినిమాలో ఏంటంటే గరుడ పురాణం అనేది మేజర్ కీ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటుంది సో ఈ లెక్క ప్రకారం ఏంటంటే భైరవ కోన అనేటటువంటి ఊరు ఏదైతే ఉందో దాంట్లో ఎప్పుడూ జనాలు తిరుగుతూనే ఉంటారన్నమాట అండ్ రాత్రిపూట ఒక జాతరలా ఉంటుంది ఇక డైరెక్ట్గా సీన్లోకి వెళ్ళిపోతే అసలు స్టోరీ ఏంటంటే ఊరు పేరు భైరవ కోన సో ఈ సినిమా టైటిల్ లానే సినిమా కూడా చాలా క్యూరియాసిటీని తీసుకొచ్చింది అండ్ సినిమా స్టార్టింగ్ అసలు ఏం జరుగుతుందంటే హీరో ఒక రాబరీగా మనకి ఇంట్రడ్యూస్ అవుతాడు స్టార్టింగ్స్లో అంటే వేరే వాళ్ళ పెళ్లి జరుగుతుంటే ఆ పెళ్లిలోంచి నగలు కొట్టేస్తాడనమాట అది కూడా మన ఇప్పటి వరకు చూడనటువంటి ఒక కొత్త టెక్నిక్తో చూడడానికి బాగానే ఉంటుంది అండ్ దాని తర్వాత వచ్చేటటువంటి బ్రహ్మాజీ సీన్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి ఎందుకంటే బ్రహ్మాజీ కామెడీ టైమింగ్ వేరే లెవెల్లో ఉంటుంది సో అదే విధంగా ఇది కూడా వర్కౌట్ అయింది సో దాని తర్వాత దొంగతనం చేస్తున్నటువంటి మన హీరో సందీప్ కృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన దొంగతనం చేస్తూ వెళ్ళే టైంలో కావ్య తాపర్ అయితే యాక్సిడెంట్లో జరిగి పడిపోయి ఉంటారనమాట సో హెల్పింగ్ నేచర్ ఎక్కువ కదా మన దొంగలకి అంటే మన హీరోలకి సో అందువల్ల ఏంటంటే హీరోయిన్ తీసుకొని కాపాడదామని ట్రై చేస్తారు సో ఈ లోపల దొంగతనం చేసేసి ఉంటారు కదా సో అందువల్ల పోలీసులు వెంబడిస్తారనమాట మొత్తానికి పట్టుకునేసి సో ఆ క్రమంలో ఆ తప్పించుకునే క్రమంలో ఏదైతే ఉందో దాంతో వాళ్ళు ఒక ఊర్లోకి వెళ్తారు ఆ ఊరు పేరే భైరవ కోన సో ఈ ఊరు లోపలికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే బయట ఆల్రెడీ చెక్ పోస్ట్ ఉంటుంది సో ఆ చెక్ పోస్ట్లో చెప్తారు లోపలికి వెళ్ళిన వాళ్ళకి బయటికి రావడానికి అవకాశం లేదు అని సో అయినా కూడా మన హీరోలు మాట వినరు కాబట్టి నేరుగా దాటుకుంటూ ఊర్లోకి వెళ్ళిపోతారు సో ఊరు లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ వింతగా ఉంటుంది అంటే స్టార్టింగ్ వచ్చిన దగ్గర నుంచి మాట్లాడిన ప్రతి చోట కూడా వేరేగా మాట్లాడుతున్నారు వాళ్ళ యాటిట్యూడే వేరేలా ఉంటుందన్నమాట సో వాట్ ఎవర్ మొత్తానికి హీరోయిన్ ఎక్కించుకున్నారు కదా కావ్య తాపర్ ఎవరైతే ఉన్నారో ఆవిడకి యాక్సిడెంట్ అయింది అనుకుని ఎక్కించుకుంటారనమాట బట్ షీఈ్ ఆల్సో బి ఎ థీఫ్ ఆమె కూడా ఒక దొంగే కిలాడి సో అలా కాపాడమని వెన్నెల కిషోర్ గారికి తీసుకెళ్తారు సో వెన్నెల కిషోర్ క్యారెక్టర్ సినిమాలు అయితే వేరే లెవెల్లో ఉంటుంది అండ్ ఆ కామెడీ టైమింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది సో వెన్నెల కిషోర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వైద్యం చేద్దాం వెన్నెల కిషోర్కి ఏంటంటే చాలామంది లవ్ ఫెయిల్యూర్స్ లాగా ఫోబియా ఉంటుంది అనమాట అంటే ఆడోళ్ళ జోలికి పోనే కుడతారు స్వామి అసలు ఆడోళ్ళ జోలికి పోతే జీవితాలు నాశనం అయిపోతాయి అంటారు ఆ కామెడీ సీన్స్ ఆ కామెడీ డైలాగ్స్ వేరే లెవెల్లో ఉంటుంది అండ్ ఈ ప్లేస్లో ఇది చూపిస్తున్న టైంలోనే హీరో అసలు ఎందుకు రాబరీ చేశాడు అనేసి కాస్త ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్తారనమాట అసలు దొంగతనం ఎందుకు చేస్తున్నాడని సో ఆ ఫ్లాష్ బ్యాక్లో హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది అండ్ ఆ సీన్స్ కొంచెం బాగానే ఉంటాయి అండ్ మనం ఎక్స్పెక్ట్ చేసే సాంగ్ ఏదైతే ఉందో నిజమేనే చెబుతున్నా టైం పడుతుంది సో ఈ పాట మనకి లాస్ట్లో వస్తుందన్నమాట సో ఈ మధ్యలో నా వల్ల కాదే బొమ్మ ఈ పాట చాలా బాగుంటుంది సో ప్రస్తుతానికి ఈ జోనర్లో నడుస్తున్నటువంటి హీరో సో మొత్తానికి ఫ్లాష్ బ్యాక్లో హీరోయిన్ కలుస్తాడు అండ్ హీరోయిన్ ఎక్కడో మిస్ అవుతున్నట్టు కాసేపు ప్రెజెంట్ కాసేపు పాస్ట్కి తీసుకెళ్తూ ఉంటుందన్నమాట సినిమా సో మొత్తానికి ప్రెజెంట్కి వచ్చేసరికి హీరో వచ్చినటువంటి కారు దొంగతనం చేస్తారు సో ఈ కారు ఎవరు దొంగతనం చేశారంటే ఒక కోటలోని కొంతమంది దొంగలు చేశారు అంటారు సో మొత్తానికి కోటలోకి వెళ్ళిన తర్వాత అక్కడ అస్సలు విషయం రివీల్ అవుతుంది సో ఆ కోటలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా దెయ్యాలే సో ఈ విధంగా సినిమా అయితే స్టార్ట్ అవుతుంది ఒక క్యూరియాసిటీని పెంచింది అసలు ఏంటి దెయ్యాలేంటి కార్ని తీసుకెళ్ళిపోవడం ఏంటి అసలు ఏం జరుగుతుందని అర్థమే కాదనమాట చిన్న చేజింగ్ సీన్ ఫైట్ సీన్స్ ఇలా చాలానే ఉంటాయి సో మొత్తానికి తెలిసేటటువంటి ట్విస్ట్ ఏంటి అంటే ఈ భైరవ కోన అనేటటువంటి ఊరు మొత్తం కూడా పూర్తిగా దెయ్యాల దెబ్బ లాంటిది సో ఈ ఊర్లో వీళ్ళకి మొదటి నుంచి కనిపించిన ప్రతి వ్యక్తి కూడా దెయ్యాలన్నమాట సో ఎర్లీ మార్నింగ్ సన్ రైజెస్ రాగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి దెయ్యాలన్నీ మాయమైపోతాయి అనమాట సో హీరో అండ్ హీరో ఫ్రెండ్ వైవా హర్ష అండ్ అలానే కావ్య తాపర్ మాత్రమే ఉంటారు సో అసలు అక్కడ ఎందుకు అంతమంది దెయ్యాలుగా మారిపోయి ఉన్నారు ఇంకా అక్కడ ఎందుకు స్టే చేస్తున్నారు అండ్ నైట్ టైం అయితే ఎందుకు ఇలా బయటకు వస్తున్నారు సో ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ ఈ సినిమాని మీరు చూస్తే థియేటర్గా ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో నాకు తెలిసినంత వరకు థియేటర్లో చూడడానికి ఈ సినిమా ఓకే పర్వాలేదు సో థియేటర్లో
చూడొచ్చు. అండ్ కాస్త హర్రర్ ఎలివేషన్స్ ఇవ్వడంలో చాలా డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించింది, కొంచెం బెటర్గా ఇచ్చుంటే బాగుంది అనిపించింది. సో ఇది ప్రస్తుతానికి స్టోరీ లైన్ ఏంటంటే మాత్రం ఆ భైరవకొన అనేటటువంటి ఊర్లో ఉన్నటువంటి దెయ్యాలందరూ అక్కడ ఎందుకున్నారు అనేటటువంటిదే కథ. సో ఇది స్టోరీ. మీకేమనిపించింది? కాస్త కొత్తగా ఉన్నట్టు అనిపించిందా? సో ఇన్ కేస్ మీకు కానీ అలా అనిపించినా, ఈ మూవీ ఆల్రెడీ చూసినా సరే, వాళ్ళు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు మనం డైరెక్టర్ గురించి మాట్లాడుకుందాం. సో డైరెక్టర్ విఐ ఆనంద్. సో విఐ ఆనంద్ ఏంటంటే ఆయన కథలో కాస్త అంటే ఇప్పటి వరకు ఉన్న దాంట్లో కాకుండా కొంచెం వీడ్గా, కొంచెం కొత్తగా దిద్దామని ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ సినిమా ఓవరాల్గా స్టోరీ పరంగా తీసుకుంటే గరుడ పురాణానికి సంబంధించినంత వరకు శిక్షలు అనేవి మనం చూస్తుంటాం. అంటే ఒక చిన్న తప్పు చేసినా సరే వాటికి వేసినటువంటి శిక్షల గురించి గరుడ పురాణంలో ఉందని మన హిందూ దేవాలయాలు రెండింటిలోనూ ఉంటుందన్నమాట. హిందూ పురాణాలు హిందువులు చాలా మంది నమ్మేటటువంటి ఒక విషయం, గరుడ పురాణం అన్నది చాలా డేంజర్ అని. సో అది మ్యాక్సిమం చాలా మంది కూడా ఇళ్లలో పెట్టుకోవడానికి ఇష్టపడరు. సో ఈ గరుడ పురాణంలో ఎవరైనా సరే కోపంతో ఉన్నా, బాధతో ఉన్నా, లేదంటే పగతో ఉన్నా, వీళ్ళు కానీ చనిపోతే స్వర్గానికి కానీ నరకానికి కానీ వెళ్లకుండా ఈ భూమి మీదే తిరుగుతుంటూ ఉంటారు అనేటటువంటి కాన్సెప్ట్ అయితే ఉంటుంది. కేవలం ఈ ఒక్క కాన్సెప్ట్ని తీసుకొని సినిమాని అయితే రన్ చేస్తారు విఏ ఆనంద్ గారు. సో కాన్సెప్ట్ పరంగా స్టోరీ లైన్ అయితే మాత్రం ఇదే అనమాట. సో కొత్తగానే అనిపించింది, బట్ చూపించే విధానంలో మాత్రం ఎక్కడో డైరెక్టర్ పప్పులో గాలేసాడు అనిపించింది. ఇంకొంచెం బెటర్గా తీసుండొచ్చు ఈ సినిమాని, కొంచెం విజువల్స్ కూడా బెటర్గానే అనిపించినా ఇంకొంచెం బాగా తీసుండొచ్చు. ఏదో చిన్నపిల్లల సినిమా అన్నట్టు అనిపిస్తుంది. ఐ థింక్ గ్రేట్ ఇది, చిన్నపిల్లలుగా చూస్తే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూస్తారు, అంత భయంకరమైన సీన్లు కూడా వెళ్ళాయి కాబట్టి. సో విఐ ఆనంద్ కూడా పెద్దగా ఈ సినిమా మీద ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుందేమో అని అనిపించింది నాకైతే. ఇక ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర. సో శేఖర్ చంద్ర కొట్టినటువంటి బీజిఎం అయితే అద్భుతంగా ఉంది. అండ్ ఈ సినిమాలో బోత్ 2 సాంగ్స్ అయితే 2 బాగుంటాయి అనమాట. ఫస్ట్ హాఫ్లో వచ్చేసటువంటి సాంగ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్లో సాంగ్ బాగుంటుంది. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఆ సెకండ్ సాంగ్ ఎప్పుడు వస్తుందా అని చాలా ఎదురు చూసాం థియేటర్ మొత్తం కూడా. సో ఓవరాల్గా బీజీ కూడా పెద్దగా అంత బాగా కట్టుకోలేదేమో అనేటటువంటి ఫీల్ని తీసుకొచ్చింది. ఇంకొంచెం కొత్తగా ఇచ్చుంటే బాగుండేది, ఎందుకంటే హారర్ ఎలివేషన్ అన్నప్పుడు ఒక క్యూరియాసిటీని, ఒక భయాన్ని తీసుకురావాలి సీట్లో కూర్చున్నప్పుడు. బట్ ఆ భయాన్ని ఎందుకో తీసుకురాలేకపోయారు చంద్రశేఖర్. ఇక నెక్స్ట్ యాక్టర్స్ పరంగా తీసుకొస్తే మాత్రం మన హీరో సందీప్ కిషన్. ముఖ్యంగా ఈ సినిమాలో సినిమాని నడిపించాల్సింది హీరో. బట్ ఈ సినిమాలో ఏ సీన్ వచ్చినా సరే సందీప్ కిషన్ ఫేస్లో సేమ్ ఎక్స్ప్రెషన్. అది ప్రేమ కావచ్చు, బాధ కావచ్చు, కోపం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏదైనా సరే ఒకటే ఎక్స్ప్రెషన్. అది ఎందుకో ఇప్పటివరకు సందీప్ కిషన్ చాలా సినిమాలో ఎటకారంగా కనిపించే డైలాగులు చాలానే ఉంటాయి. బట్ ఈ సినిమాలో ఎటకారాన్ని కూడా పెద్దగా ట్రై చేయలేదు, కేవలం సీరియస్గా మాత్రమే ఉంటాడనమాట సందీప్ కిషన్. అండ్ యాడ్ అవ్వడం కూడా పెద్దగా ఏం వర్కౌట్ అవ్వలేదు. సందీప్ కిషన్ కూడా అంత కాన్సన్ట్రేషన్ చేసినట్టు అనిపించలేదు ఈ సినిమాకి. బట్ ప్రమోషన్స్ పరంగా బాగానే ట్రై చేశారు, సినిమా బాగుంది, కాన్సెప్ట్ బాగానే ఉంది. బట్ హీరో యాక్షన్ ఎందుకో వర్కౌట్ కాలేదు. నిజంగా ఈ సినిమాలో ఏదైనా మైనస్ ఉందంటే మన సందీప్ కిషన్ భయానే. సో సినిమా మీద అంత ప్రేమ ఉన్నటువంటి సందీప్ కిషన్ ఈ సినిమాని ఇంత దారుణంగా తీస్తాడని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సందీప్ కిషన్ గారికి సినిమాలో చూడాలనుకుంటే మాత్రం మాక్సిమం ఈ సినిమాని అవాయిడ్ చేయడమే బెటర్ అనేది నా ఉద్దేశం అనమాట. సో సినిమాలో గ్లామర్ పార్ట్ వర్ష అండ్ కావ్య థాపర్. సో వాళ్ళ వర్షన్లో వాళ్ళ గ్లామర్ని ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించారు. అండ్ ముఖ్యంగా వర్ష క్యారెక్టర్ కానీ తీసుకుంటే ఆమె చాలా తక్కువే ఉంటారు. ఐ థింక్ సినిమా స్క్రీన్ మీద చాలా తక్కువ సార్లే కనిపిస్తారు, చాలా కొద్ది సార్లే కనిపిస్తుంటారు. బట్ కనిపించినంతసేపు కూడా ఆ క్యూట్నెస్ని భలే మెయింటైన్ చేశారనే చెప్పొచ్చు. అండ్ అలానే ఆవిడ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆవిడ డైలాగ్స్ కావచ్చు, సో వర్షకి అవుట్ ఆఫ్ 100 ఇచ్చేయచ్చు. ఎందుకంటే ఏమో హీరోయిన్ అందుకని ఇస్తున్నావు అంటే లేదు, ఆవిడ క్యారెక్టర్కి ఆవిడ ఎంతైతే చేయాలో అంతైతే చేశారని పక్కాగా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ గ్లామర్ హీరోయిన్గా కావ్య థాపర్ అయితే కూడా చాలా ఫస్ట్ ఇన్నోసెంట్గా కనిపించి దాని తర్వాత ఫుల్ ఒక వేరే లెవెల్ మాస్ క్యారెక్టర్లో కనిపిస్తారు. అండ్ మధ్యలో ఒకసారి ట్రెడిషనల్ వేర్లో అసలు ఏం బాగుంటారు భయ్య అలా ఉంటారనమాట. సో ప్రస్తుతానికి హీరోస్ పరంగా గ్లామర్ పరంగా డైరెక్టర్ ఎలా చూపించాలో అలా చూపించాడు. అండ్ అలానే హీరోస్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు ఇద్దరు. అండ్ సినిమా మొత్తంలో ఒక ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే ఇద్దరు కమెడియన్స్ సినిమా నడిపేశారని చెప్పొచ్చు. ఒకటి వెన్నెల కిషోర్, 2 వైవా హర్ష. సో వీరిద్దరూ సినిమాలో 2 పిల్లర్లని చెప్పొచ్చు. ఎందుకంటే ఏందో మైనస్ అవుతుంది, ఏదో తగ్గుతుంది అన్న ప్రతిసారి కూడా వెన్నెల కిషోర్ డైలాగ్స్ హైలైట్ అనిపించాయి. థియేటర్ మొత్తం కూడా ఊగి నవ్విందనమాట. లైక్ అలా ఉంటుంది వాళ్ళ కామెడీ. అండ్ సినిమా మొత్తంలో కూడా వెన్నెల కిషోర్, వైవా హర్ష కాంబో కూడా ఒక ధర భలే సింక్ అవుతుంది. సో ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ వెన్నెల కిషోర్ గారి మధ్య వచ్చిన ప్రతి సినిమాలో కూడా అద్దరు కొట్టేస్తున్నారు. రీసెంట్గా గుంటూరు కారు సినిమాలో కూడా ఆ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అండ్ ఈ సినిమాలో ఏంటంటే జోడీగా మనకి వైవా హర్ష కూడా ఉండటం ఈ కామెడీని మరింత పండించింది. సో హర్రర్ కామెడీ అనేది కామన్ ఈ మధ్యకాలంలో వచ్చినప్పుడు చాలా సినిమాల్లో హర్రర్ సినిమాలు అంటే ఆటోమేటిక్ కామెడీ ఉంటేనే జనాలు చూస్తున్నారు. సో అదే వర్షన్లో ట్రై చేశారు. బట్ ఈసారి హర్రర్ అంతగా వర్కౌట్ అవ్వలేదని నాకు అనిపించింది. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం హర్రర్ని కొంచెం బెటర్గా చూపించుండొచ్చు అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో ఇది భయ మోస్ట్ అవైటెడ్ ఎగ్జైట్మెంట్ అండ్ హారర్ కామెడీ థ్రిల్లర్గా మన ముందరకు వచ్చినటువంటి ఊరు పేరు భైరవకొన యొక్క మొత్తం కథ. సో సినిమా పరంగా ఓవరాల్గా కానీ చూసుకుంటే ఐ థింక్
3/5 అయితే ఇవ్వచ్చు అనమాట. సో నా రేటింగ్ అయితే మాత్రం 3 వరకు ఇస్తాను, ఎందుకంటే మరీ అబోవ్ యావరేజ్ అనలేదు, బట్ యావరేజ్ ఆఫ్ మూవీ 2.5 కూడా ఇవ్వచ్చు ఇన్ కేస్. అండ్ ఇన్ కేస్ చాలా మందికి నచ్చకపోవచ్చు కూడా, ఎందుకంటే నేను చూసినప్పుడు అంటే ప్రీమియర్ షో కాబట్టి చాలా మంది జనాలు ఉండటం కాస్త ఒక థ్రిల్లింగ్ అయితే తీసుకొచ్చింది కొన్ని సీన్స్ దగ్గర, ముఖ్యంగా గోస్ట్ సీన్స్ లేదా నైట్ సీన్స్ దగ్గర. సో కొంతమందికి మేబీ ఇన్ కేస్ నార్మల్గా కానీ థియేటర్కి వెళ్ళి తక్కువ జనాభాతో కానీ సినిమాని చూస్తే మాత్రం పెద్దగా ఎక్కకపోవచ్చు. సో మాక్సిమం ఈ సినిమా నేనైతే మాత్రం ఓటీటీ ప్రిఫర్ అని మాత్రం చెప్తాను అనమాట. ఇన్ కేస్ ఎవరైనా సినిమా చూస్తుంటే వాళ్ళకి సినిమాలో నచ్చినటువంటి విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మూవీలో ఉన్నటువంటి కాస్టింగ్ మీద మీకేమైనా సరే ఒక మంచి అభిప్రాయం ఉన్నా ఆ విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. సో ఇది ఊరి పేరు భైరవ్ కొన్న రివ్యూ, అండ్ మరో మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాడు శివ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.